నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం బాపు. ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ అనే క్యాప్షన్తో వస్తున్న ఈ సినిమాలో బలగం సుధాకర్ రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషించారు. దయా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలవుతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా జరుపుకుంది మూవీ టీం. సో ఇలాంటి ఇందాకే బ్రహ్మాజీ గారిని అడిగా, సార్ ఎందుకు సార్ మీకు ఇలా అనిపించింది ఇలాంటి సినిమా చేయాలని అంటే, నా ఇమేజ్ మార్చుకుందాం అనుకుంటున్నాను అని నాతో అన్నారు ఇందాక. సో సార్ డెఫినెట్గా మీ ఇమేజ్ దీంతో 100% మారుతుంది. అండ్ అదే నాకు ఫాదర్గా చేయాల్సిన ఆయన సన్గా చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి చూడడానికి. బట్ ఫస్ట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అంటే ఇలాంటి తెలుగులో ఇలాంటి రెగ్యులర్కి భిన్నంగా ఉండే జానర్స్, ఒక కల్చర్ని చూపించే జానర్స్ రావడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాజ్ అన్ ఆడియన్స్ ఆల్వేస్ ఫర్ సినిమా లైక్ దిస్. సో ఐమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బ్రహ్మాజీ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హ్యావింగ్ మీ హియర్. ఫాదర్ స్టోరీ మన జీవితాలలో చాలా చూసుంటాము. దీంట్లో ఉన్న సంఘటనలు ఐఎమ్ సో ఇంప్రెస్డ్. యాక్చువల్గా నేను 2 times చూశాను. మనం చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్లో చాలామంది ఫిల్మ్ మేకర్స్కి హెల్ప్ చేస్తాము. ఈ సినిమాకు జెన్యున్గా హెల్ప్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే అది నిజంగా వెరీ జెన్యున్ స్టోరీ అన్నమాట. సో లాస్ట్ టైం చెప్పినట్టుగా మనం మన ఊళ్ళోకి వెళ్తే మన వ్యవసాయ గ్రామాలే కదా, మన అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మన పెద్దనాన్నలు, మన చిన్నాన్నలు, మన తాతయ్యలు, మామయ్యలు, మేనమామలు అందరు కనపడతా ఉంటారు ఈ సినిమాలో. I hope you all like the trailer. Our film is a mix of all emotions and we are releasing on 21st February. So please watch the film and support us. Thank you. ఎలా మోటివేట్ చేసుకుంటాడు మనిషి, ఎలా మోటివేట్ అవ్వాలి అన్న ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో రాసిన పాట ఇది. ఒక 2 లైన్లు పాడతాను. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా, నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ బాధపడకు, ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. టీం అందరికీ Amazing. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉందండి. ఇంత మంచి మీనింగ్ఫుల్ ఫిలింకి, ఇంత మంచి సోల్ఫుల్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎంచుకున్నందుకు మై బ్రదర్ రాజిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ మై సెకండ్ కొలాబరేషన్ ఆఫ్టర్ మైల్స్ ఆఫ్ లవ్. సో మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలింలో మా మిత్రుడు ఇందాక చెప్పినట్టు తెలియదే అనే సాంగ్ ఈ రోజుకి అది 50 million దాటి అండ్ ఎవ్రీడే మాకు దాని కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అట్లా స్టార్ట్ అయింది నా ప్రస్థానం ఆర్ఆర్ ధ్రువన్గా. అండ్ దానికి చాలా ఇన్స్ట్రుమెంటల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడే ఉండడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. మధురా శ్రీధర్ అన్న, ఈ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, రాజిరెడ్డి అన్న. ఇది డెఫినెట్లీ తెలుగులో ఒక కొత్త రకమైన సినిమా, ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. జనరల్లీ ఇది దీనిలో 2-3 types ఆఫ్ జానర్స్ ఉన్నాయి. మెయిన్లీ ఇది డార్క్ కామెడీ స్పేస్ మనకు తెలుగులో ఇప్పటివరకు వచ్చినాయి. మోస్ట్లీ క్రైమ్ బేస్డ్, కొంచెం కమర్షియల్ స్పేస్లో వచ్చిన సినిమాలే. బట్ ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ టచ్ ఉన్న ఒక డార్క్ కామెడీ ఫిలిం. సో ఆడియన్స్కి అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మా టీజర్లు, మా ట్రైలరు, మా సాంగ్స్ అన్నీ చూడండి. చూసి నచ్చితే సినిమాకి వెళ్ళండి. ట్రైలర్ చూస్తే కూడా మనకి ఫస్ట్ టైం వర్షం పడ్డప్పుడు ఒక మట్టి స్మెల్ వస్తుంది కదా, నాకు అంత స్వచ్ఛంగా అనిపించింది. ఆ ఊరు కానీ, ఆ అప్పులు కానీ, పంట కానీ, ధర రానప్పుడు కానీ, లేకపోతే పంట వర్షానికో లేకపోతే పురుగులకో పోయినప్పుడు కానీ, ఆ రైతులు పడేది కానీ, మేము పల్లెటూరు అని అవ్వడం వల్ల అనుకుంటా నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అండ్ చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను. నేను పొద్దున్నే చూశాను ట్రైలర్ పంపించినప్పుడు. అండ్ బ్రహ్మాజీ గారు సార్, సింధూరం వచ్చినప్పుడు మేము పరిగెత్తుకుంటూ టీవీ ముందు వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు 2-3 తెల్లంటారు గడ్డంలో కట్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం అలాగే ఉన్నారు. మేము మా ఏజ్ అయిపోతుంది. మీ హ్యాంగ్మ్యాన్ కూడా చూశాను సార్. మీరు మళ్ళీ ఏవైతే సీరియస్గా రోల్స్ చేస్తున్నారో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. కొంత మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసాం కాబట్టి పెద్దగా దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లే. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయింది, సాంగ్స్ రిలీజ్ అయినాయి, పోస్టర్లు రిలీజ్ అయినాయి. ఒక ఏంటి రెడీ ఓకే. సో అందరం ఒక మంచి ప్రయత్నం చేసాం కష్టపడి.
మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఒక్కోసారి అదృష్టం ఎలా ఉంటుందంటే నాకు టైం చాలా బాగుంది అనుకుంటున్నాను, సడన్గా రానా గారు అన్ఎక్స్పెక్టెడ్గా పటక్కన ఆయన పైన ఉండడం, నేను కిందకి తీసుకురావడం, కొంచెం పబ్లిసిటీ బాగుంటుందని నాకు అనిపించింది. చాలా మనస్ఫూర్తిగా రానా గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.